హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శనివారము డిసెంబర్ 13th ఒక బర్త్డే పార్టీలో నేనే ఓన్గా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అది చాలా అంటే ఇంత ఎక్కువగా ఎప్పుడు చేయలేదు. కొంచెం కొంచెం ఇంట్లో చేసే తెలుసు కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు చేయలేదు. బిర్యానీ ఇంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను కానీ కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి, కానీ బాగానే వచ్చింది. అది కూడా వీడియో అంతా ఎడిట్ చేసి యాడ్ చేసి మీకు చూపిద్దామనేసి ఈ ఇలా వీడియో తీశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనకి బిర్యానీ కలర్ బాగా వస్తుందన్నమాట. బిర్యానీ ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాము, తర్వాత బిర్యానీ దినుసులు అవన్నీ చెక్క లవంగా అవన్నీ వేస్తాము, బిర్యానీ ఆకులు, తర్వాత ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు వేస్తాము. అవి బ్రౌన్గా అయిన తర్వాత అల్లం పేస్ట్ అన్నీ బ్రౌన్గా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కారం కోసం, ఎందుకంటే మనకి చికెన్కి కారం రావాలి, బిర్యానీకి కూడా కారం రావాలి కాబట్టి మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే చప్పగా ఉంటుంది. తర్వాత ఇవి పుదీనా ఆకులు ఉంటాయి కదా, పుదీనా, కొత్తిమీర, ఇంకా మెంతి ఆకు కొంచెం ఒక చిన్న కట్టలే వస్తాయి కదా, మెంతి ఆకు ఒక చిన్న కట్ట అవి వేసాను. నేను ఇంత పెద్దగా బిర్యానీ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి. చూస్తే మీకు ఏమైనా అనిపిస్తే లైక్ చేయండి. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఇది రాయలసీమలో ఈ విధంగా చేస్తారు. రాజధాని బిర్యానీ, ఇక్కడ రాయచోటిలో బిర్యానీ ఎక్కువ ఫేమస్ అండి. కాబట్టి బిర్యానీ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర 2 వేసినామన్నమాట. అందులో ఇంకా మెంతాకు కూడా వేస్తాము. ఇప్పుడు మెంతాకు ఒక చిన్న కట్ట వేసినామన్నమాట. మేతి భాజీ అంటారు కదా అది. తర్వాత అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఒక 2 minutes ఈ ఆకులన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేస్తాము. టమోటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, బయట కట్టెల పొయ్యి పెట్టి ఒక పెద్ద అండా తీసుకొని వచ్చి బయట పెట్టి చేయడము. అప్పుడు 4 అవుతుంది బిర్యానీ చేసేటప్పుడు. ఇప్పుడు టమోటాలు వేసాం కదా, 4 అవుతుంది. అప్పుడు లైటింగ్ ఉండింది, ఇంకా కట్టెలు సరిగా మండలేదన్నమాట. కట్టెలు సరిగా మండకపోయేసరికి లేట్ అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా. కొన్ని క్లిప్స్ తీసాను, కొన్ని ఇంకా కారము, ధనియాల పొడి వేస్తాం కదా, లెమన్, అవన్నీ తీయలేదు. కొన్ని మెయిన్ తీసాను, ఎందుకంటే లైటింగ్ లేదు సరిగ్గా. ఈ చలికాలం కదా, అంత ఎండ ఉన్నప్పటికి కూడా అక్కడ అంత లైటింగ్ కనపడలేదు. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయినాయి. అప్పటికి నేను కారం పొడి వేసాను, అందులో గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసాను అనమాట అప్పటికి. ఇంకా చికెన్ 8 kgs చికెన్ తీసుకున్నాము. 5 సేర్లు బియ్యంకి 8 kgs చికెన్. ఎంతసేపు చాలాసేపు నిలబడినాను చికెన్ బిర్యానీ అయ్యే వరకు. నేను పొయ్యి దగ్గర నిలబడి చేస్తూనే ఉన్నాను. ఏదైనా వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదైనా ఇష్టం ఉంటే కష్టం ఉండదు కదా. సో అలాగే బిర్యానీ మొత్తం అయిపోయే వరకు నిలబడి చేస్తూనే ఉన్నాను పొయ్యి దగ్గర. చూసేవాళ్ళు నువ్వు చేసినావా బిర్యానీ. ఇంకా లాస్ట్ చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనకి లెమన్ వేసుకోవాలండి చికెన్లో, అప్పుడు బాగా తొందరగా ఉడుకుతుంది ముక్క. అప్పుడు ఎసురు వేసుకున్నాము. బియ్యం ఎసురు కాగిన తర్వాత ఎసురు ఉడికేటప్పుడు ఇంకా బియ్యం వేస్తున్నాము లాస్ట్ వరకు. అంటే ఇంకా బిర్యానీ ఫైనల్గా దించేటప్పటికి చీకటి అయిపోయింది, చూస్తున్నారు కదా. అప్పటికి ఇంకొక పక్క చికెన్ పకోడా చేస్తున్నాము. చికెన్ పకోడా కూడా చాలా బాగా వచ్చింది. బయటనే కట్టెల పొయ్యి మీదే చేసాము చికెన్ పకోడా. ఇంకా బర్త్డే కదండి, బర్త్డే కోసమని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. కేక్ కూడా ఒక 5 kgs కేక్, బటర్ స్కాచ్ కేక్. ఇది చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి.